హాయ్, దిస్ ఇస్ డాక్టర్ సైలు, మెడికల్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్. మన దగ్గరికి రామ్ కుమారి అనే పేషెంట్ 57 ఇయర్స్ అమ్మ, శ్రీకాకుళం జిల్లా పాలాస నుంచి వచ్చారు. ఏంటి అంటే వచ్చినప్పుడు ఆమెకున్న ప్రాబ్లము బ్లడ్ మోషన్స్ అవుతూ ఉంటుంది. ఎన్నిసార్లు అంటే అప్రాక్సిమేషన్ 8 to 10 times మంచినీళ్ళు తాగినా కానీ మోషన్స్ బ్లడ్ వస్తుంది సార్. కొంచెం తిన్నా కానీ ఎమ్మటే మోషన్ పోవాల్సి వస్తుంది. రాత్రిపూట కూడా వెళ్తూ ఉన్నాను, బ్లడ్ మోషన్ వస్తూనే ఉండే. ఇంకొకటి ఆకలి తగ్గిపోయి వెయిట్ లాస్ కూడా ఉన్నానని మన దగ్గరకు వచ్చారనమాట. వచ్చినప్పుడు మనము కొలనోస్కోపీ చేసి బ్లడ్ టెస్ట్లు చేసేసి ఆమె రోగం ఏంటిది, ఇన్ఫ్లమేటరీ బౌల్ డిసీజ్, అల్సరేటివ్ కొలైటిస్ అని డయాగ్నోజ్ చేసాము. మెడికేషన్ స్టార్ట్ చేసినాక 1 monthకి కంప్లీట్గా ఆమె స్టూల్స్ అనేవి నార్మల్గా ఫామ్ వస్తుంది. డైలీ ఇప్పుడు 2 times స్టూల్స్ వస్తుంది. బ్లడ్ లేదు, కడుపు నొప్పి లేదు, మోషన్లో ఎటువంటి చీంబంక లేకుండా నార్మల్గా పోతుంది. ఆకలి కూడా ఇంప్రూవ్ అయింది, వెయిట్ లాస్ అయిందని చెప్పింది మన దగ్గర. అమ్మ మీరు చెప్పండి, వచ్చినప్పుడు ఎన్నిసార్లు పోతుండే బ్లడ్ మోషన్? 10 times అవుతుండే. అప్పుడు బరువు తగ్గారా? తగ్గారు. మంచినీళ్ళు అయినా ఫుడ్ తింటున్నా కానీ మోషన్లో బ్లడ్ వస్తుండే కదా. ఓకే, ఇప్పుడు మీరు ఎన్ని రోజులు అవుతుంది మీకు తగ్గి? అంటే నేను గోళీలు స్టార్ట్ చేసినాక నీకు ఈ పేగుకి పూత లాంటి రోగం ఉన్నది అని దాని గురించి చెప్పాను. మీకు గోళీలతోటి స్టార్ట్ చేశాం కదా. స్టార్ట్ చేసినాక ఎన్ని రోజులకి మంచిగా అవ్వడం స్టార్ట్ అయింది? 2 రోజులకి స్టార్ట్ అయింది. 2 రోజులకే స్టార్ట్ అయిపోయింది కంప్లీట్ గా. అంత కంట్రోల్ అంటే బ్లడ్ మోషన్స్ అవన్నీ కూడా కంట్రోల్ అయిపోయింది. 2 times మోషన్ అవ్వడం స్టార్ట్ అయింది. అది ఓన్లీ 3 రోజులలోనే అయిపోయింది. సో ఇప్పుడు మీరు వచ్చేసి ఎన్ని రోజులతో 1.5 నెలలు అవుతుంది. సో ఇప్పుడు మళ్ళీ ఒకసారి చూపించుకోవడానికి మన కోసం వచ్చారు పాలాస నుంచి. ఓకే, సో ఇప్పుడు మోషన్ అనేది 2 సార్లే పోతున్నారా? గట్టిగా వస్తుందా? చీంబంక ఏమన్నా ఉందా? బ్లడ్ ఏమన్నా వస్తుందా? సో అంతా మంచిగా ఉంది. సో గోళీలతోటి మీకు ఇంప్రూవ్ అయిపోయింది. సో మీకు ఈ రోగం గురించి కంప్లీట్ గా అర్థమైందిగా, ఎలా ఉంటది, ఏం చేయాలి ఏంటి అని. ఇప్పుడు మీకు మంచిగానేనా? ప్రాణాన్ని చేతిలో పెట్టుకొని వచ్చామండి మీ దగ్గరికి మేము. అదే నేను చేశాను, బట్ నేను ఉన్నది ఎక్స్ప్లెయిన్ చేశాను. నువ్వు నన్ను నమ్మడం అనేది గ్రేట్ కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నా ఓమ్ని హాస్పిటల్కి, స్పెసిఫిక్గా సైదులు సార్కి. బికాజ్ నేను ఇంత తక్కువ టైంలో మా మదర్కి రికవరీ అవుతుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇప్పుడు మా మదర్ నార్మల్గా ఉండగలుగుతున్నారు. ఐబీడీ అనే ఒక ప్రాబ్లం ఉందనే తనకు మనసులో లేదు, మాకు లేదు. సో మేము టైంగా ఓమ్ని హాస్పిటల్లో అడ్మిట్ అవ్వడం, సైదులు సార్ దగ్గర ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల మా మదర్కి ఇప్పుడు బాగా రికవర్ అయ్యింది. థ్యాంక్స్ టు సైదులు సార్ అండ్ థ్యాంక్స్ టు ఓమ్ని హాస్పిటల్ కోకట్పల్లి.